విషయంలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దూకుడు పెంచారు. అధికారులు మంత్రులతో సమీక్షలు నిర్వహిస్తూ అభివృద్ధే లక్ష్యంగా క్రమంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం కానున్నారు. సమావేశానికి రావాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశపు ఎజెండాలో ముఖ్యంగా 9 అంశాలను చేర్చారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయ వాతావరణ పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, డ్రగ్స్ వ్యతిరేక ప్రచార అంశాలున్నాయి. సమావేశంలో ధరణి సమస్యల పరిష్కారంపైనే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేస్తామని కూడా రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ప్రకటించారు. ధరణి సమస్యల పరిష్కారానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ధరణి కమిటీని వేశారు. కమిటీ సూచనల మేరకు కొన్ని మాడ్యూల్స్ను అందుబాటులోకి తెచ్చారు. కలెక్టర్లకు మాత్రమే ఉన్న అధికారాల్లో కొన్నింటిని అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లకు బదలాయించారు. ఇప్పటికే డ్రగ్స్ నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కఠినంగా శిక్షించాలని అధికారులకు సూచించారు. వాటితో పాటుగా ప్రధానంగా వాతావరణ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే హైడ్రాను నియమించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రానున్న కాలంలో మరింతగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలు ముమ్మరంగా అందించాలని అధికారులకు సూచించే అవకాశాలున్నాయి.